నమస్కారం అండి. నమస్కారం. గురుగారు క్లాసుల గురించి చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను గురుగారు. జ్ఞానానికి అజ్ఞానానికి డిఫరెన్స్ చెప్తాను గురుగారు. ఒక వ్యక్తి విపరీతమైనటువంటి పుస్తకాలు చదివి లౌకిక పరంగా బాగా జ్ఞానాన్ని సంపాదించాడు గురువుగారు. కానీ ఆ జ్ఞానాన్ని దానిలోనే ఉంచుకున్నాడు, ఎవరికి చెప్పలా. దానివల్ల ఉపయోగం లేదు. జ్ఞానము అంటే తెలియని విషయం తెలుసుకుంటే వచ్చేది జ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటంటే మనిషికి తెలిసినవలసినటువంటి విషయాలని ఇతరులకు చెప్పకపోవటం అజ్ఞానం. మీరు సబ్జెక్ట్ని ఎంత గొప్పగా తెలుసుకున్నారో ఆ గొప్పగా తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని మొత్తం మన యోగ సాధకులకి చక్కగా పంచి మీరు ఎంత గొప్ప విషయం, ఎంత గొప్పగా నేనేం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు గురువు. ఎంత గొప్పగా మాకు సహాయపడుతున్నారంటే ఆదిశంకరాచార్యులు గారు అదే అంటారు. మనిషి సంపాదించినటువంటి విజ్ఞానం ఆదిశంకరాచార్యుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చుని భాష పట్టి కూర్చుని అట్లనే గాలిలో లెగిసాడు. లెగిస్తే నాయన దానివల్ల ఎవరికి ఉపయోగం నాయన అంటాడు అని దాని మీద క్లాస్ తీసుకుంటే ఆయన సిగ్గుపడి వెళ్ళిపోయాడు. అట్లానే మనిషి నేర్చుకున్నటువంటి జ్ఞానంను తనకి సమాజానికి ఉపయోగపడాలి గురువు గారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ వాతం పిత్తం దీని గురించి చెబుతుంటే నాకైతే అసలు నేను ఒక 10 సంవత్సరాల అబ్బాయిలాగా నేను వింటానని ఏ విషయం చెప్పినా ఎంత గొప్పకుందంటే పాపం ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే పాపం అంటే తప్పితే నేనేం చేయలేనండి. ఈ సబ్జెక్ట్ ఎక్కడ దొరకదు గురువు గారు. ఈ సబ్జెక్ట్ ఎక్కడా దొరకదో. ఎంత గొప్పగా ఉందంటే మన శ్రీనివాస్ గారు అందుకే ఎంతసేపు ఆయన సంతోషాన్ని వ్యక్తపరచుకోవడానికి అంత వివరంగా చెప్పారు. మామూలుగా ఐబీపీ వాళ్ళు ఏమైనా ఎడం నుంచి పెంచండి కుడి మొదలైన అన్నారు. లో బీపీ వాళ్ళు బాధపడకుండా మీరు వెంటనే ఏమన్నారు, కుడి నుంచి పెంచండి ఎడం నుంచి పెంచున్నారు. అద్భుతం, అసలు అద్భుతం. అసలు యోగాలో లేదు గురుగారు. నేను యోగాలో చేరినాక అసలు విపరీతమైన ధైర్యం వచ్చిందండి నాకు. ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే నేను ఎదుర్కొనగలనే ధైర్యం వచ్చింది గురుగారు. ఇంకొక విషయం ఏంటంటే 3 సంవత్సరాలు చేస్తున్న జలుబు లేదు గురువు గారు. దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ యోగా. జలుబు లేదు. యోగాని గురించి నిజంగా తెలుసుకుంటే ఎవరో కూడా ఆబ్సెంట్ అవ్వరండి. రెగ్యులర్ గా ఉంటారు, చక్కగా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. యోగాలో ఉన్నటువంటి విద్యలో ఉన్న రహస్యాన్ని రోజు అటెండ్ అయ్యి గురువు గారు చెప్పినట్టు కనుక చేస్తే మన శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉండదండి. ఇది మాత్రం నేను 72 ఏళ్ల మనిషిని అనుభవంతో చెబుతున్నా. ప్రతి ఒక్కరు యోగా చేయండి, దాంట్లో ఉన్న బెనిఫిట్ అనేది దాన్ని మనం అందరికి పంచుదాం. ఈ రోజు క్లాసుల గురించి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను గురువు గారు. అసలు మీకు ఇంకెంత చెబుతారో, పిత్తం తర్వాత ఏం చెబుతారో, ఏం చేస్తారో, గాలికున్న లక్షణాలు, మూమెంట్, డ్రైనెస్, ఎంటర్ అవటం, బా ఏం చెప్పారు గురువు గారు, అద్భుతం. అట్లానే పిత్తాన్ని గురించి చెప్పారు, దాని లక్షణాల గురించి చెప్పారు. వాతము, పిత్తము, కఫం అనేవి తత్వాలే అనాలా, దోషాలు అనకూడదని మీరు అన్నారు. కరెక్ట్ గురుగారు. ఎందుకంటే వాతము, పిత్తము, కఫము ఇవి మన శరీరంలో తగుపాడులో ఉన్నారు ఆ తత్వాలు. అంతవరకు దాటి పేర్లు తత్వమే. అవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో అవి దోషాలు అవుతాయి. ఎంత అద్భుతంగా చెప్పారండి. ధన్యవాదాలు.